మిలియన్ సంవత్సరాల క్రితం భూమి పూర్తిగా భిన్నంగా కనిపించేది. అన్ని ఖండాలు ఒకటిగా కలిసిపోయి అందమైన మరియు భయానకమైన జీవులతో నిండిపోయి ఉండేది. ప్రీ హిస్టారిక్ కాలాన్ని మీరు ఊహిస్తే రేజర్ లాంటి షార్ప్ పళ్ళతో అడవిలో దూకుతున్న టీరెక్స్ ను మీరు ఊహించుకోవచ్చు. అయితే డైనోసార్లకు ముందే భూమిని పరిపాలించిన ఇతర భారీ జీవులు కూడా ఉండేవి. పెర్మియన్ కాలానికి మీకు స్వాగతం. ఈ మహాఘట్టం 300 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పట్లో మన గ్రహానికి ఒకే సూపర్ కాంటినెంట్ పాంజియా ఉండేది. దాని చుట్టూ ప్యాంథెర్లాసా అనే మహాసముద్రం ఉండేది. పర్మియన్ కాలం ఒక మంచు కాలం ముగింపు సమయంలో ప్రారంభమైంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికన్నా చాలా చల్లగా ఉండేవి. ఆ తరువాత పర్మియన్ యొక్క ప్రారంభ దశలో భూమి ఒక పుష్కలమైన వాతావరణం వైపుకు వెళ్ళింది. విభిన్నమైన మొక్కలు, పురుగులు మరియు జంతు జీవులు శీఘ్ర అభివృద్ధి జరిగాయి. అయితే మీకు తెలిసినట్లుగానే మన నీలి గ్రహం ఎల్లప్పుడూ మారుతూ ఉంటుంది. తరువాతి 50 మిలియన్ సంవత్సరాల కాలంలో భూమి మరింత వేడిగా మరియు పొడిగా మారింది. చివరికి మన గ్రహ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన సంఘటనలో దాదాపు ప్రతి జీవి అంతరించిపోయింది. శాస్త్రవేత్తలు ఈ సంఘటనను గ్రేట్ డైయింగ్ అని కూడా పిలుస్తారు. ఇది భూమి చరిత్రలో చూసిన అత్యంత ఘోరమైన మారణ హోమం. భూమి మొత్తం ఇలాంటి 5 సంఘటనలు ఎదుర్కొన్నప్పటికీ ఇది అతి ఘోరమైనది. అయితే అన్ని ఆపదల గురించి చెప్పడానికి ముందే నేను మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్లాలని అనుకుంటున్నా. అదే పెర్మియన్ కాలంలోకి. మన యువ గ్రహంలో సంచరించిన కొన్ని అద్భుతమైన జాతులు త్వరలోనే మీ కళ్ళ ముందుకు తేబోతున్నా. మీరు సుమారు 300 మిలియన్ సంవత్సరాల క్రితం టైం ట్రావెల్ చేయగలిగితే మీరు సూపర్ కాంటినెంట్ పాంజియాలో నేరుగా దిగుతారు. భూమి చిన్న ఖండాలు పరస్పరంగా ఢీకొని ఈ భారీ భూభాగాన్ని రూపొందించాయి. ఇది భూమి ఉపరితలం యొక్క 3వ వంతుని ఆక్రమించింది. అప్పట్లో గాల్లో ఆక్సిజన్ ఇప్పటితో పోలిస్తే తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు శ్వాసించగలిగే అవకాశం కూడా ఉంది. మరియు జాకెట్ తప్పకుండా తీసుకెళ్ళండి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో సగటున 4 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిగా ఉండకపోవచ్చు. కానీ ఆందోళన చెందకండి. పర్మియన్ ప్రారంభ కాలంలో త్వరలోనే పరిస్థితులు వేడెక్కడం ప్రారంభమవుతాయి. చివరికి మంచు కాలం ముగింపుకి వస్తుంది మరియు పాంజియా పుష్పించే ప్రపంచంగా మారుతోంది. మొక్కలు మరియు జంతువులు అభివృద్ధి చెందడం మొదలవుతుంది. ఇది ఒక అగ్ని పర్వతాల సమృద్ధి గల ప్రపంచం. ఘోరమైన విస్ఫోటనాలు వాతావరణాన్ని మార్చేశాయి, భూభాగాన్ని రూపుదిద్దాయి మరియు పరిణామానికి మార్గం చూపాయి. పెద్ద తడి అరణ్యాలు ఎండిపోయే సమయంలో మొక్కలు జీవితం తనను తాను అనుకూలించుకోవాల్సి వచ్చింది. మరియు దాదాపు 290 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి తొలి విత్తనాలు కలిగిన మొక్కలను చూసింది. వీటినే జిమ్నోస్పర్మ్స్ అని పిలుస్తారు. ఈ మొక్కలు తమ కొమ్మలపై విత్తనాలను కలిగి ఉండేవి మరియు ఇవి సూపర్ కాంటినెంట్ అంతటా కార్చిచ్చులో విస్తరించాయి. పెర్మియన్ ప్రారంభ కాలపు పురాతన ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఒక పరిచితమైన విషయం దాచిపెట్టింది. నేటిలా మీరు సికాడాస్ మరియు బీటిల్స్ ను మొక్కలపై ఉంటూ మరియు వాటిని తింటూ కనుగొనవచ్చు. మరియు వాటన్నిట్లో క్యూట్ గా ఉండేది కాక్రోచ్. షాక్ అయ్యారా? కానీ ఇవి మీరు నేడు చూస్తున్న కాక్రోచ్లా కాదు. ఈ ప్రాచీన చీడజీవులు మహా భారీగా పక్షుల సైజులో ఉండేవి. అయితే వీటి పరిమాణం ఇంత పెద్దగా ఉన్నప్పటికీ కాక్రోచ్లు ప్రాచీన భూమిని పరిపాలించలేదు. అసలు విషయం ఏమిటంటే చాలా ఆకర్షణీయమైన జీవి ఒకటి పాంజియాలో సంచరిస్తోంది. అది అంతరించిపోయిన మ్యామల్స్ పూర్వీకుడు డిమెట్రాడాన్. ఈ జంతువు భయంకరంగా ఉండటమే కాక అంతే ఆకర్షణీయంగా కూడా ఉండేది. ఒక డిమెట్రాడాన్ తో ఎదురుపడటం నిజంగా చూడదగ్గ విషయమే. ఈ పురాతన బల్లి సుమారు 5 మీటర్ల పొడవుగా పెరిగి 225 కిలోల బరువు చేరేది. డిమెట్రాడాన్ యొక్క వెన్నెముకపై పెద్ద సెయిల్ ఉండేది. శాస్త్రవేత్తలు ఈ సెయిల్ రెప్టైల్ తన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడేదిగా భావిస్తున్నారు. పొద్దున పూట వేడి పీల్చుకోవడం, చల్లటి రాత్రిలో అదనపు వేడిని వెదజల్లడం. ఇది మొసలి మాదిరిగా నడుచుకుంటూ
మీ వైపు వస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? డిమెట్రాడాన్ తన కాలంలో అగ్రస్థానంలో ఉన్న మాంసాహారి. దీనికి సూటిగా మరియు పలచని పళ్ళ సమ్మేళనం ఉండేది. ఇవి కత్తిరించడంతో పాటు ముక్కలు చేసి మాంసాన్ని పిండి చేసేవి. పెర్మియన్ మధ్య కాలంలో ఇతర మ్యామెల్స్ వంటి బల్లులు భూమిని ఏలడం ప్రారంభించాయి. వీటిని రాస్పిడ్స్ అంటారు. వీటి దంతాలు పదునైనవి, దృఢమైన ముక్కు కూడా ఉండేది. మరియు ఈ రెప్టైల్స్ కొంత నిలువుగా ఉండేవి, ఎందుకంటే వీటి కాళ్ళు శరీరం కింద ఉన్నాయని వాటి కదలికలు తేడాగా ఉండేవి. రాప్సిడ్లు వివిధ పరిమాణాల్లో ఉండేవి. వీటిలో 5 మీటర్ల పొడవు ఉన్న డ్యుటెరాసారస్ ఒక సాధ్యమైన సర్వాహార జీవి మరియు దానికంటే 5 సార్లు చిన్నదైన మాంసాహారి లైకానాప్స్ కూడా ఉన్నాయి. మధ్య పెర్మియన్ కాలంలో మీరు మరో 20 మిలియన్ సంవత్సరాలు నిలిచి ఉంటే మరెన్నో థొరాక్సిడ్స్ ను ఎదుర్కొనవచ్చు. అప్పటికే భూమి మరింత వేడెక్కుతూ పాంజియాలో సగటు గ్లోబల్ ఉష్ణోగ్రత సుమారు 25 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంది మరియు అగ్నిపర్వతాల వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులను వెదజల్లడం ప్రారంభించాయి. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు మారుతూ ఉండగా సముద్ర జీవులు అభివృద్ధి చెందడానికి మార్గాలను కనుగొన్నాయి. మీరు ఆ ప్రాచీన మహాసముద్రంలో ఈదితే పురాతన సృష్టి షార్క్లు మరియు ఎముకలతో ఉన్న ఆదిమ చేపలతో పాటు ఈత కొట్టేవారు. పర్యావరణం మారుతూ ఉండడంతో మరింత సంక్లిష్టమైన సముద్ర జాతులు ఉత్పత్తి అయ్యాయి, ఇంకా అంతరించిపోయాయి కూడా. పెర్మియన్ కాలంలో చివరికి మీరు మరొక స్నేహపూర్వక రెప్టైల్ జాతిని ఎదుర్కోవచ్చు. దీనిని లిస్ట్రోసారస్ అంటారు. ఇవి బల్లి మరియు పందిని క్రాస్ చేస్తే పుట్టినట్లు కనిపించేవి. ఇతర భయంకరమైన ప్రాచీన రాక్షసాలను తలుచుకున్నప్పుడు లిస్ట్రోసారస్ భిన్నంగా ఉండేది. ఇది ఒక శాకాహారి. దీని పొడవు కేవలం 1 మీటరే మరియు భూమిలో బొరియలు చేసే శక్తివంతమైన ముందు కాళ్ళు ఉండేవి. త్వరలో మీరు సొగసైన మ్యామెల్ వంటి బల్లి సైనోడాంట్ అభివృద్ధి చెందింది. సైనోడాంట్ ఒక భారీ ఎలుక మాదిరిగా కనిపించేది. ఇది సుమారు 1 మీటర్ పొడవు ఉండేది. గెడ్డాలు కలిగి చిన్న జంతువులు మరియు పురుగులను ఆహారంగా తీసుకునేది. అప్పటికే వాతావరణంలో ఏదో చెడు జరుగుతున్నట్లు కనిపించేది. శాస్త్రవేత్తలు అప్పటి గాలిలో కేవలం 10% ఆక్సిజన్ మాత్రమే ఉన్నదని భావిస్తున్నారు. ఇవాల్టి 21%తో పోలిస్తే అది చాలా తక్కువ. అప్పటి వాతావరణంలో మీరు శ్వాసించడం చాలా కష్టం అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరియు ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ వరకు చేరడంతో ఈ పుష్పించే ప్రాచీన ప్రపంచం ఒక కుక్కర్లా మారిపోయింది. ప్రతి మంచి విషయం ఒక సమయంలో ముగియాలి అని అంటారు. అయితే 252 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఈ కాలం మరింత తీవ్రమైన ముగింపును చూసింది. దాదాపు 90% మొక్కలు మరియు జంతుజీవులు అంతరించిపోయాయి. ఈ విషాదకర క్షణాన్ని గ్రేట్ డయింగ్ అంటారు. ఇది భూమి చరిత్రలో అత్యంత ఘోరమైన మారణ హోమం. ఈ విపరీతమైన ప్రపంచం అంతరించిపోవడానికి కారణం ఏమిటో అనే విషయంపై శాస్త్రవేత్తలు ఇంకా చర్చిస్తున్నప్పటికీ చాలా సిద్ధాంతాలు భారీ అగ్నిపర్వత కార్యకలాపాల ఫలితంగా ఇది జరిగిందని సూచిస్తారు. కాంటినెంట్ అంతటా అగ్నిపర్వత విస్ఫోటనాలు విస్తరించగా భారీగా బూడిద వాతావరణంలోకి విడుదల చేయబడింది. ఇంత బూడిద కమ్మేసింది కాబట్టే వచ్చే సూర్యకాంతి దాదాపుగా అంతా అడ్డుకొని వేయబడింది. సూర్యకాంతి లేకుండా గ్లోబల్ ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పడిపోవడంతో మొక్కలు ఫోటోసింథటిక్ ప్రక్రియలు చేయలేకపోయాయి మరియు మొక్కలు అంతరించిపోవడం మొదలైంది. మొక్కలు లేకుండా ఫుడ్ చైన్ యొక్క మొదటి వరుస అయిన జంతువులు కూడా త్వరలోనే అంతరించిపోయాయి. పరిస్థితులు మెరుగుపడక ముందు మరింత చెడిపోయాయి. అగ్నిపర్వత విస్ఫోటనాల సమయంలో విడుదలైన కార్బన్ డయాక్సైడ్ కారణంగా గ్లోబల్ ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి మరియు సగటు స్థాయికి మాత్రమే కాకుండా మరింత అధికంగా పెరిగాయి. ఈ వేడి పెరుగుదల కారణంగా మహాసముద్రం తన ఎక్కువ భాగం ఆక్సిజన్ కోల్పోయింది మరియు ఊపిరి పీల్చలేక పెర్మియన్ సముద్ర జంతువులలో చాలా వరకు చనిపోయాయి. చివరకు సముద్ర జాతులలో 95% కంటే ఎక్కువ మరియు భూమి జంతువులలో 70% కంటే ఎక్కువ మొత్తం అంతరించిపోయాయి. ఈ భారీ అంతరించిపోవడం మనసుకు బాధ కలిగించే సంఘటన మరియు గతంలో జీవించిన అన్ని జంతువులను, డైనోసార్లను కూడా తిరిగి తీసుకురావాలనే మీకు అనిపించవచ్చు. కానీ ఇది మరొక వాటిఫ్ కథ. అంతవరకు సెలవు.